సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ నీ ఎదురుగుండా ఒక చీటీ అనేది పెడుతున్నాను. ఈ చీటీని ఇప్పుడే తాకి చూడు. ఎందుకంటే ఈ చీటీలో నిన్ను ఎవరైతే కనుక మోసం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ అందరి పేర్లు కూడా నేను ఇందులో రాసుంచాను. ఒక్కసారి తాకి చూడు, ఒక్కసారి తెరిచి చూడు, నీకు తెలుస్తుంది ఇందులో ఏముంది అనేది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. నిజంగా మనందరము కూడా ఎంతోమందిని నమ్ముతూ ఉంటామండి, కానీ అందులో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది మనకు తెలియదు. అసలు బాబా ఈరోజు ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఎప్పటిలాగానే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, వీడియో మాత్రం చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే అండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే శారీ బిజినెస్ స్టార్ట్ చేసాము. అందుకోసం మనం ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి. శారీస్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి మెసేజ్ చేస్తే కనుక మన శారీస్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ శారీస్తో పాటు బాబా గారివి వైద్యనాథ సాయిబాబా గుడి దగ్గర నుంచి విభూది కూడా మీకు సెండ్ చేస్తున్నాం ఫోటోతో పాటు. మర్చిపోకుండా ఈ ఛానల్ కూడా చూడండి. ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని కూడా. ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక చిన్న లైక్ చేశారు అని అంటే పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా వీడియోలోకి వెళదామండి. సాధారణంగా అండి మనకి ఎంతోమంది ద్రోహం చేస్తూ ఉంటారండి, కానీ ఎవరు ద్రోహం చేస్తున్నారు, ఎవరి మాటలు నమ్మాలి ఎవరి మాటలు నమ్మకూడదు అనేది మనకి తెలియదు అనమాట. మనకి ద్రోహం చేసే వాళ్ళని మనం తెలుసుకున్న తర్వాత ఏమనిపిస్తుంది, అసలు వీళ్ళు మనకి ద్రోహం చేస్తారని అనుకోలేదక్క, అసలు నిజంగా వీళ్ళు ఇలా మాట్లాడతారని అనుకోలేదని మనం ఊహించి కూడా ఉండమండి, షాక్ అయిపోతాం మనం. అలాగే బాబా ముందు జాగ్రత్త కోసం మనందరికీ తెలియచేస్తున్నారనమాట. ఒక చీటీ అనేది మన కళ్ళ ముందు ఉంచుతున్నారు. ఆ చీటీలో ఎవరెవరు మనల్ని ద్రోహం చేయాలి, మనల్ని మోసం చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ పేర్లు అనేది నేను రాసించాను. ఇప్పుడే ఇది చదివి చూడు, తెరిచి చూడు, అందులో ఏముందో అంటున్నారండి. ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనేది తెలుసుకుందాం ఒక చిన్న కథ ద్వారా అండి. ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అండి. ఏ బిజినెస్ చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ పర్సనల్ విషయమైనా సరే ఇద్దరు కూడా చాలా బాగా డిస్కస్ చేసుకుంటారు. ఏది చేయాలన్నా కూడా ఇద్దరు చేస్తూ ఉంటారండి. అసలు ఒకరికి తెలియకుండా ఒకళ్ళు వేరే విషయం చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాదండి. అలాంటప్పుడు ధైర్యంగా ఒకళ్ళని ఆ బిజినెస్లో, సరే ఈరోజు నువ్వు షాప్ అంతా చూసుకోరా, ఈ బిజినెస్ నువ్వు చూడు, నేను వేరే ప్లేస్కి వెళ్తాను అని చెప్పేసి ఇద్దరు కూడా షేర్ చేసుకొని చేస్తూ ఉంటారనమాట. ఇలా ఉండే ఈ ఇద్దరు ఫ్రెండ్స్కి మధ్యలో అండి నిజంగా ఊహించని ఒక వ్యక్తి వస్తాడనమాట. అది కూడా ఎలాగొస్తాడు అని అంటే, అతను వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడం, సంతోషంగా ఉండడం చూసి అతనికి నిజంగా ఒక కష్టం అండి. అంటే ఎలాంటి ఒక పని లేకుండా ఉన్నాడనమాట. వీళ్ళని చూసినప్పుడు ఎన్నో రోజులు, అంటే వాళ్ళు ఒక మంచి పెద్ద బిజినెస్ కాబట్టి వాళ్ళని కలవాలి, ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర పని అడగాలి అని. కానీ అతను మామూలుగా జాబ్ చేసుకోవడం కోసమో పని కోసమో రాలేదండి. అతను కూడా ఒక పార్ట్నర్షిప్ కోసం, తను కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఒక పార్ట్నర్షిప్ కోసం రావాలి అని. కానీ అతను వీళ్ళిద్దరికంటే కొంచెం టాలెంటెడ్ పర్సన్ అండి అతను. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహిస్తారనమాట. ఎన్నోసార్లు అడిగి విసిగిపోతాడనమాట. అయినా సరే వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు ఇతను, థర్డ్ పర్సన్. వాళ్ళ మధ్యలో బిజినెస్లో రావాలి అని, వాళ్ళు చేసే బిజినెస్ కానీ వాళ్ళు ఉండే ఒక స్టేటస్ అనేది అతనికి చాలా బాగా నచ్చిందండి. అలాంటప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా కూర్చొని డిస్కస్ చేసుకుంటారనమాట. ఇలాగా అతను ఎవరో తెలియదు కానీ ఇలా అడుగుతున్నాడు, ఏం చేయాలి అని. సరే మనం పెట్టుకుందాం, ఇందులో ఏముంది, మనకు సపోర్ట్ చేస్తాడు కదా అని చెప్పేసి అతన్ని కూడా థర్డ్ పర్సన్ కూడా తీసుకొస్తారనమాట ఆ బిజినెస్లోకి. ఇంకా
ఆ బిజినెస్లో అతను చాలా వరకు వీళ్ళిద్దరు చేసే ట్రిక్స్ ఏంటి, వీళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనే ఉపాయాలన్నీ కూడా తెలుసుకుంటాడండి. ఆ బిజినెస్ రహస్యాలన్నీ కూడా, ట్రిక్స్ అన్నీ కూడా తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇతను నిజంగా అండి అస్సలు మామూలు ఉద్యోగం కోసం వచ్చిన అతను వాళ్ళిద్దరికంటే అయిపోవాలని, అతనికి వాళ్ళందరికంటే ఒక పెద్ద స్థానానికి రావాలని, ఆ బిజినెస్ అంతా కూడా తన పేరుకు మార్చుకోవాలన్న ఒక దురుద్దేశంతో వస్తాడనమాట. అలాగా వస్తున్నప్పుడు ఈ వీళ్ళిద్దరు కూడా చాలా సెన్సిటివ్ అండి, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎవరిని కూడా తొందరగా సందేహపడరు, తొందరగా డౌట్ అనేది రాదనమాట వాళ్ళకి. అలాంటప్పుడు అతనికి అన్నీ కూడా అప్పగిస్తారనమాట. ఓ ఇతను బాగానే ఉంది. కొత్తలో అతను చాలా మంచివాళ్ళలాగా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అతను చేసే పనులను చూసి వీళ్ళిద్దరూ కూడా సరే అతనికి అప్పగించేసి మొత్తం పనులన్నీ కూడా అప్పగించేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అలాంటప్పుడు బయటికి వెళతారనమాట, ఒక ఊరికి వెళ్తారు ఒక పని మీద. అప్పుడు ఇతను ఏం చేస్తాడు అని అంటే, ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఆ షాప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇతనే ఓనర్ అని, అతను మాత్రమే ఆ బిజినెస్ని రన్ చేస్తున్నాడని అంటూ ఉంటారనమాట. కానీ అందరికీ తెలుసు ఆ బిజినెస్ అనేది వేరే వాళ్ళు చేస్తున్నారని. అలాగా చెప్తూ ఉంటారనమాట. చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఊరి నుంచి వచ్చేస్తారండి. వచ్చేసినప్పుడు చాలామంది చెప్తారు, మీ షాప్లో ఉన్నవాడు అతను చాలా వరకు కూడా బిజినెస్ అతనిదే అని, అతనే ఓనర్ అని అందరికి చెప్పుకుంటున్నాడని. కానీ వాళ్ళు ససేమిరా నమ్మరండి. అతను అలాంటి వాడు కాదు అని ఒక నమ్మకం అనమాట. కానీ అలా నమ్మించి ఏం చేస్తాడు అని అంటే, చివరికి వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక మామూలు ఖాళీ పేపర్లో ఒక అమౌంట్ అనేది కావాలి అని ఒక బిజినెస్ పరంగా కొంత బిజీగా ఉన్న టైంలో వాళ్ళ దగ్గర నుంచి ఒక సంతకం అనేది తీసుకోవడం జరుగుతుంది. అది ఒక అగ్రిమెంట్ పేపర్ లాగా తయారు చేసి అందులో ఈ బిజినెస్ అంతా కూడా అన్నిటికీ కూడా అతను మాత్రమే ఓనర్ అని తప్పుగా రాసేసి అతని దగ్గర సైన్ తీసుకున్నట్టుగా, ఒప్పించినట్టుగా వాళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకుంటాడనమాట. వాళ్ళు కూడా నమ్మేస్తారు. అంత నమ్మకం వచ్చేంత వరకు కూడా అతను నటిస్తాడనమాట. నటించినప్పుడు వాళ్ళు కూడా నమ్మాల్సి వస్తుంది. నమ్మి వాళ్ళకి రాసిస్తాడనమాట. ఆ తర్వాత తెలుస్తుంది ఎందుకు నేను మాత్రమే ఓనర్ని అని చెప్తున్నాడు అని. అప్పుడు చూపిస్తాడనమాట. ఒకరోజు అడుగుతాడనమాట, ఇలాగా చెప్తున్నారంట కదా మీరు, నువ్వు చెప్పావు అని చెప్పి అందరూ చెప్తున్నారు కానీ మీరు నమ్మలేదు. అవును, అందులో తప్పేముంది, నేనే కదా ఓనర్ని అని చెప్పి అప్పుడు ఆ స్టాంప్ పేపర్ని అతను రెడీ చేసిన, వీళ్ళు సంతకం పెట్టిన ఆ స్టాంప్ పేపర్ని చూపిస్తాడని. వాళ్ళు ఆశ్చర్యపోతారండి. ఆశ్చర్యపోయి చాలా భయపడిపోతారనమాట. ఇంత మోసం చేస్తావా అని చెప్పేసి. ఎవ్వరూ నమ్మరండి. నిజంగానే వాళ్ళు రాసించారేమో అనుకుంటారనమాట. అందువల్ల బాబా ఏం చెప్తున్నారు అని అంటే, మనల్ని ద్రోహం చేసేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎవరో కాదండి, మనల్ని నమ్మించిన వాళ్ళు, మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో, అది ఒక ఫ్రెండ్స్ కానివ్వండి, ఒక అయిన వాళ్ళు కానివ్వండి, ఎవరినైతే ఎక్కువగా నమ్మి మన పక్కనే కూర్చోబెట్టుకుంటామో వాళ్ళే మన విషయాలన్నీ కూడా తెలుసుకొని మన గురించి బయట వాళ్ళకి చెప్పడము, లేదంటే వాళ్ళే తప్పుగా నడుచుకోవాలన్న ఆలోచన రావడము, మనం బాగుండేసరికి అది ఒక దురుద్దేశంలాగా మారిపోయి వాళ్లే శత్రువుల్లాగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది. అంత దూరం వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వకూడదు, ఎవరిని కూడా తొందరగా నమ్మకూడదు అని చెప్పి ఇందులో మనకి తెలిసిపోతుందండి. బాబా ఒక లిస్టు రాస్తున్నారు, ఎవరెవరు ద్రోహం చేస్తున్నారంటే మనం నమ్మిన వాళ్లే, అది ఫ్రెండ్స్ కావచ్చు, శత్రువులు కావచ్చు, అయిన వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అందువల్ల వాళ్ళు అలా ఎంటర్ అవ్వడానికి మనమే కారణం. అందువల్ల ఏ విషయంలో అయినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత దూరం ఎవరికీ కూడా చోటు ఇవ్వకూడదు మనం అని చెప్పి బాబా ఈ కథ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారండి. ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సాయిరామ్.